ఓయ్! హాయ్. పౌడర్ కానీ, క్రీమ్ గానీ ఏది రాయను నేను. స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒకసారి నేను ఫెయిర్ అండ్ లవ్లీ ట్రై చేశాను. అదసలు నాకు గాలాడినట్టు అనిపించలేదు మొహం మీద. వెంటనే కడిగేసుకున్నా. సిక్స్త్ క్లాస్‌లో ఏమైందంటే మా తెలుగు మాస్టర్ గారు ఈ ఫేస్ పౌడర్ అనేది బూడిద నుంచి చేస్తారు అని చెప్పారు. ఇంకా చాలా దారుణంగా చెప్పారాయన. ఆ దెబ్బతో నేను పౌడర్ రాసుకోవడం మానేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పౌడర్ జోలికి, క్రీమ్ జోలికి పోలేదు. నా పెళ్ళికి కూడా మేకప్ అంటే ఏమి ఏసుకోలేదు. మా అక్క అంటే మా కజిన్ అన్నమాట. తన దగ్గర ఉన్న కాంపాక్ట్ పౌడర్‌తోనే మేకప్ చేసింది. అప్పుడైతే నేను ఐబ్రోస్ కూడా చేసుకోలేదు. సో, అంతా న్యాచురల్ బ్యూటీనని చెప్తాను నేను. ఇప్పుడు అంటే పిల్లలు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది గదా! అంటే నేనిప్పుడు 30స్‌లో ఉన్నాను. సో, స్కిన్ అనేది పాడవటం స్టార్ట్ అయింది. నేను యాక్చువల్‌గా 20స్‌లో ఉన్నప్పుడు స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. బట్ నాకు బద్ధకం. సో, ఆ బద్ధకంతో అన్ని వీడియోస్ చూడడం తప్ప చేయడం అయితే స్టార్ట్ చేయలేదు. పైగా నాకు నా స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది. సో, 30స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత నా స్కిన్ ఏంటనేది తెలిసొచ్చింది. సో, దానికి తగ్గట్టు ప్రోడక్ట్స్ తీసుకుందాం అని అనిపించింది. అదే టైంలో అంటే స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి, మార్నింగ్ క్లెన్స్, టోన్ చేసి మాయిశ్చరైజ్ చేసుకోవడం. నైట్ కూడా నైట్ కేర్ అంటే నైట్ కేర్ దానిలో కూడా ఇవే ఉంటాయి. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేసుకోవడము. సో, కానీ ప్రోడక్ట్స్ ఏం వాడాలనేది నాకు ఐడియా లేదు. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళంటూ పెద్దగా ఎవరు లేరు. రికమెండ్ చేయడానికి కూడా మా వాళ్ళల్లో కూడా ఎవరు వీటి జోలికి వెళ్ళినోళ్ళు లేరు నాకు తెలిసినంత వరకు. సో, అందుకే నేను ఎవరి సజెషన్స్ తీసుకోలేదు. ఎప్పటిలాగే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నెక్సెస్ మాల్‌కి వెళ్ళాము. అక్కడ హెల్త్ అండ్ గ్లో స్టోర్ ఉంటుందన్నమాట. వెళ్ళి అంటే ఇలానే అడిగాను నేను, స్కిన్ కేర్ మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా అంటే, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ట్యాబ్‌లో ఒక ఫోటో తీసుకున్నారు మనల్ని. దానిలో మన స్కిన్ స్కోర్ వస్తుందన్నమాట. అలాగే రికమెండెడ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తుంటాయి. దాన్ని బట్టి వాళ్ళు నాకు అన్ని క్వెంచ్‌వే ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే క్లెన్స్ చేసుకోవడానికి ఫేస్ వాష్, తర్వాత టోన్ చేసుకోవడానికి టోనరు, ఆ తర్వాత మాయిశ్చరైజరు, డే టైమ్‌కి మాయిశ్చరైజరు, అలాగే డే టైమ్‌కి సన్‌స్క్రీన్. నైట్ టైమ్‌కి వచ్చేసి సేమ్ క్లెన్సర్, సేమ్ టోనర్, సీరం ఒకటి ఇచ్చారు నైట్ టైమ్ అప్లై చేయమని. నైట్ క్రీమ్ కూడా మ్యాండేటరీ అని చెప్పారు కానీ, ఆ అమ్మాయి అయితే తీసుకోమని ఏమి ఫోర్స్ చేయలేదు. సింపుల్‌గానే ఉండాలని అనుకుంటా ప్రోడక్ట్స్‌ని అయితే అలా ఇచ్చింది. నేను వాళ్ళు ఏమి ఇచ్చినా తీసేసుకున్నాను. యాక్చువల్‌గా అందులో నాకు అండర్ ఐ క్రీమ్ ఏం సజెస్ట్ చేయలేదు. బట్ ఆ అమ్మాయి మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ట్రై చేస్తారా అని అడిగింది. అది కూడా తీసేసుకున్నాను నేను. ఫస్ట్ అంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత టోనర్ అప్లై చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే మాయిశ్చరైజర్ రాసుకొని సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అదే నైట్ టైమ్ అయితే సీరం అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ ఆప్షనల్ అనమాట. నైట్ టైమ్ మాత్రం మీకు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో, నాదొచ్చేసి కాంబినేషనల్ స్కిన్ అని చెప్పారు. స్కిన్ స్కోర్ అంటే 77% అంతా బాగానే ఉంది. బట్ మిగతావి డార్క్ స్పాట్స్ కానీ, ఇలాంటి అంటే యాక్నే ప్రాబ్లమ్, ఆయిల్ ప్రాబ్లమ్ ఇలాంటివి ఉంటుంది కదా, సో, దాన్ని మినిమైజ్ చేయడానికి స్కిన్ కేర్ అనమాట. నాకేంటంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కంటి కింద నుంచి ఆల్మోస్ట్ చిన్న ఏరియా వరకు లైనప్ చేసినట్టు మచ్చలు రావడం స్టార్ట్ అయినాయి ఈ మధ్య. సో, అది నాకు ఆక్వర్డ్‌గా ఉంటుంది. ఇవన్నీ వాడాలా, చేయాలా అంటే అది ఎవరిష్టం వాళ్ళది. నా ఇష్టంతో నేను ఈ స్కిన్ కేర్‌కి వెళ్ళాను. నేను ఎవరికీ సజెస్ట్ చెయ్యను, ఇలా మీ ఓన్‌గా మీరు కొనేసుకోండి అని చెప్పి. ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే సజెషన్స్ తీసుకోండి. అదే మంచిది కూడా. నాకు పర్లేదనుకుని నేను ఇది స్టార్ట్ చేశాను. నేను మాత్రం ఎవ్వరికీ రికమెండ్ చేయట్లేదు. నేను ముందే చెప్తున్నాను. మొత్తం ఫేస్ వాష్, టోనర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్, సీరం, అండర్ ఐ క్రీమ్ మొత్తం ఈ 6 ప్రోడక్ట్స్‌కి నాకు 3400 అయింది. వాళ్ళు 2600 పే చేయించుకున్నారు. సో, 800 నాకు డిస్కౌంట్ అని చెప్పారు. నా స్కిన్ కేర్ హిస్టరీ ఏంటి? ముందేం చేసేదాన్ని? ఇప్పుడెందుకు స్టార్ట్ చేశాను? ఎంతకి కొన్నాను? ఏ ప్రోడక్ట్స్ కొన్నాను? ఇవన్నీ చెప్పాను కదా! ఇప్పుడు దీనివల్ల నాకేమన్నా మేలు జరిగిందా లేదా అనేది చూద్దాము. ఇది నేను లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ 24 నుంచి వాడడం అయితే మొదలుపెట్టాను అన్ని ప్రోడక్ట్స్‌ని కూడా. 26 తారీఖుకి నాకు ఇలా బుగ్గ మీద చిన్న మచ్చలు, అలాగే
నుదుటి మీద, కంటి పక్కన కొంచెం అలా చిన్న పొక్కులనమాట, యాక్చువల్లీ మచ్చలు కాదు. అవి రావడం స్టార్ట్ అయినాయి. ప్రోడక్ట్ ఏదన్నా మనల్ని ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోమని చెప్తారు కదా! నాకు కూడా చెప్పారు. నేను అవేం చేయలేదనుకోండి. అండ్ ప్రోడక్ట్‌నయితే 2 వీక్స్ అన్నా వాడి చూడాలి. మీకు అప్పుడే రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పని అన్నారు. సో, నేను అందుకని చెప్పి ఇంకా 2 రోజులకి ఎందుకు హైరాణ పడాలి అని చెప్పి కంటిన్యూ చేశాను. ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 2 వస్తే మాత్రం పోయిందే ఉందని చెప్పి నేను కంటిన్యూ చేశాను. ఇది జరిగిన ఒక 10 డేస్‌కి ఏమైందంటే, ఈ చిన్న చిన్నగా ఉన్న మచ్చలన్నీ పోవడం స్టార్ట్ అయ్యాయి. వాటితో పాటు స్టార్టింగ్‌లో వచ్చిన ఈ 3 ఇవి కూడా పోయాయి. తర్వాత నాకు ఇలా కంటి కింద ఆ 2 పక్కనే చిన్న చిన్న అవి పిలుపిల్లు అవుతాయేమో అని అనుకున్నా నేను. ఎందుకంటే అవి ఉబ్బుగా తగిలేవి చేతికి. అవి సప్రెస్ అయిపోవడం గమనించాను. అండ్ వాటిల్లో ఒక మచ్చ అయితే 15-20 డేస్ గ్యాప్‌లో మొత్తం పోయింది. సో, ఇప్పటికి ఇది వాడి నేను 1 మంత్ అవుతుంది కదా! నాకు రీసెంట్‌గా పీరియడ్ డేట్ ఉండడం వల్ల మధ్యలో ఒక 4 డేస్ కంటిన్యూగా నేను స్కిన్ కేర్ చేయకపోవడం వల్ల అనుకుంటా. ఈ రెండిటి వల్ల నాకు ఇప్పుడు ఒక పింపుల్ అయితే వచ్చింది. కానీ 1 మంత్‌లో అయితే నాకు మంచి రిజల్టే కనిపించింది. ప్రొడక్ట్స్ ఎలా ఉన్నా నాకు అండర్ ఐ క్రీమ్ వేస్ట్ అనిపించింది. పెద్దగా రిజల్ట్ ఏం లేదు. డార్క్ సర్కిల్స్ అయితే అలాగే కనిపిస్తున్నాయి. ఇంకో 1 మంత్ వాడి చూస్తాను. వేస్ట్ అనిపిస్తే వదిలేస్తాను. నా స్కిన్ కేర్‌కి సంబంధించి అయితే ఇంకేమైనా అప్‌గ్రేడ్ కావాలి అంటే చేసుకుంటాను నేను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. అలాగే మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. సరదాగా నా పయనంలో. బాయ్ బాయ్.